గైస్ మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే ఇండియాలో ఎస్పెషల్లీ కొన్ని సిటీస్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్లలో మనం ఎల్పిజి గురించి లైన్లు కట్టడం అండ్ ఈవెన్ బ్లాక్ మార్కెట్లో అమ్మడం లాంటివి కూడా చూస్తున్నాం. నాట్ ఓన్లీ ఎల్పిజి బట్ పెట్రోల్ బంకులలో కూడా మనం ఇది చూస్తున్నాం. ఏంటిదంటే లైన్లు కట్టడం, ప్రజలు ఎగబడడం వీటి కోసం అనేటివి. అసలు నిజానికి ఈ క్రైసిస్ అనేది ఎందుకు వచ్చింది? ఈ ఎనర్జీ క్రైసిస్ అనేది భారతదేశానికి ఎందుకు వచ్చింది? చూడండి, మన దగ్గర ఇండియాలో ఈ క్రూడ్ ఆయిల్ అనివ్వండి, దేని నుంచి అయితే పెట్రోలియం, డీజిల్ తయారు చేయబడుతుందో ఇది చాలా తక్కువ. నాట్ ఓన్లీ దిస్ బట్ ఆల్సో ఈ సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా తక్కువ. వీటి రిజర్వ్స్ అనేటివి భారతదేశంలో నిజానికి చాలా తక్కువ. ఇవి మన యొక్క డైలీ నీడ్స్ ఏదైతే 140 crore పీపుల్కి సరిపోయే డైలీ నీడ్స్ని తీర్చలేవు. సో వీటి కోసం మనం ఇతర దేశాల మీద డిపెండ్ అవుతున్నాం, వీటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని రోజులు మనం ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. 2019 దాకా మనం చూసుకున్నట్టయితే ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. కానీ 2019లో ఏం చేసిందంటే మనం ఇరాన్ నుంచి వీటిని పూర్తిగా ఆపేసాం. ఎందుకంటే యుఎస్ఏ మన మీద ప్రెషర్ పెట్టింది, మీరు ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకండి, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఈ పైసలతోటి ఫండింగ్ చేస్తుంది అని. దాని తర్వాత మనం ఏం చేసామంటే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మొదలుపెట్టాం. రష్యా నుంచి చీప్ ఆయిల్ వచ్చింది. నిజానికి మనకి చెప్పాలంటే చాలా డెడ్ చీప్గా వచ్చింది. దీని కారణంగా ఇండియన్ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా లాభాలు సంపాదించాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే గ్లోబల్గా మనం చూస్తున్నట్టయితే అరౌండ్ $100 దాకా బ్యారెల్ వెళ్ళింది. ఈరోజు మనం మన ఇండియాలో చూసుకున్నట్టయితే పెట్రోల్ రేట్లు పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఇండియన్ ఆయిల్ కంపెనీస్ ప్రాఫిట్లో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క షాక్ని అవి తట్టుకుంటున్నాయి. బట్ మనకు ఒకటి అర్థమవుతుంది, మన యొక్క సెక్యూరిటీ ఏదైతే ఉందో ఎనర్జీ సెక్యూరిటీ ఇది స్టేబుల్గా లేదు. ఇది జియోపొలిటికల్ సిచ్యువేషన్స్కి ఎలా ఉందంటే అక్కడ జరిగే ఎఫెక్ట్స్ ఏదైనా ఉన్నాయో వాటికి అనుసరించబడి ఉన్నది. అంటే మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి, మనం ఎప్పుడైతే ఇరాన్ మీద డిపెండ్ అవుతామో అప్పుడు యుఎస్ఏ వస్తుంది, మీరు ఇరాన్ నుంచి కొనుగోలు ఆపేయండి అని అంటుంది క్రూడ్ ఆయిల్ని. మనం ఎప్పుడైతే రష్యా మీద డిపెండ్ అవుతామో మన చీప్ ఆయిల్స్ కోసం, మన ఎనర్జీ సెక్యూరిటీ కోసం, అప్పుడు మళ్ళీ యుఎస్ఏ వస్తుంది, మీరు రష్యాకి సపోర్ట్ చేస్తున్నారు, మీరు క్రూడ్ ఆయిల్ కొని రష్యా ఆ డబ్బుల్ని ఉక్రెయిన్ వార్కి వాడుకుంటుంది అంటుంది. మనం ఎప్పుడైతే ఈవెన్ రష్యా నుంచి కూడా ఆపేసి మనం వెస్ట్ ఏషియా ఒక రీజియన్ మీద డిపెండ్ అవుతామో అక్కడ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒక వార్ జరుగుతుంది. ఈ వార్ కారణంగా మన యొక్క క్రూడ్ ఆయిల్ వెజల్స్, ఎల్పిజి వెజల్స్ ఏదైతే ఉన్నాయో సప్లై అయిపోయింది. ఇది ఇండియాకున్న ఒక వల్నరబిలిటీగా మనం గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే ఈరోజు ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఇండియాకి చాలా అవసరం. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఎనర్జీ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఈ క్రూడ్ ఆయిల్స్ ద్వారా వీటి ద్వారా మనం సంపాదించుకుంటాము మన ఫ్యూల్స్ని. ఇది ఎలా పనిచేస్తుందంటే వీటి రేట్స్ ఒకసారి పెరిగాయి అనుకోండి, వీటి రేట్స్ ఒకసారి పెరిగితే ఏమవుతుందంటే ఇది ఇన్ఫ్లేషన్ వచ్చేసి మన డైలీ యొక్క నీడ్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్, మన యొక్క పెట్రోల్ వీటి మీద కూడా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అనేది ఎకానమీలో పెరుగుతుంది. కాబట్టి మనకి ఎనర్జీ నీడ్స్ క్రూడ్ ఆయిల్ వంటివి మరియు ఈ ఎల్పిజి లాంటివి మనకి రీజనబుల్ రేట్లో కావాలి. ఎట్ ద సేమ్ టైం సప్లై అనేది స్టేబుల్గా ఉండాలి, ఇలాంటి షాక్స్ ఉండకూడదు, అంటే స్టేబుల్ సప్లై అని ఉంటుంది. అందుకోసమే మనం భారతదేశం ఈ క్రైసిస్ మొత్తం గమనించింది. ఈ క్రైసిస్ని మొత్తం గమనించి ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ తీసుకుంది. ఏంటంటే మన యొక్క క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ని మరియు ఎల్పిజి ఇంపోర్ట్స్ని డైవర్సిఫై చేసింది. ఈ లాస్ట్ ఒక 30 డేస్లో ఇది తీసుకున్న డెసిషన్ ఇది. ఈ ఇరాన్ క్రైసిస్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ క్రైసిస్ జరుగుతున్నప్పుడే ఇది జరిగింది. ఇందులో భాగంగా మనం ఇప్పుడు క్రూడ్ ఆయిల్ని కేవలం ఒక్క దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు, మిగతా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వివిధ దేశాల నుంచి, రష్యా నుంచి మనం ఇప్పటికీ చేసుకుంటున్నాం, కానీ పూర్తిగా ఆపేయలేదు. రష్యా నుంచి, వెస్ట్ ఏషియా నుంచి, అంతేకాకుండా మనం నార్వే, వెనిజులా, అలాగే యుఎస్ లాంటి దేశాల నుంచి ఈ యొక్క ఎనర్జీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో క్రూడ్ ఆయిల్, ఎల్పిజి, సిఎన్జి వీటిని ఇంపోర్ట్ చేసుకోవడం మొదలు పెడుతున్నాం.
అండ్ ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మూడు స్టెప్స్ తీసుకోవాలి నిజానికి గవర్నమెంట్. ఇది నేను కొన్ని న్యూస్ పేపర్లలో చదివాను, దాన్ని మీ ముందట ఉంచాలనుకుంటున్నాను. ఏంటిదంటే లాంగ్ రన్లో ఇలాంటి షాక్ని మనం తట్టుకోవాలంటే ఇండియా అనేది ఇలాంటి ఎనర్జీ క్రైసిస్కి దూరంగా ఉండాలి, మన యొక్క ఎకనామీ స్టేబుల్గా ఉండాలి అంటే 3 స్టెప్స్ తీసుకోవాలి. ఒకటి, ఇంతకుముందు చెప్పాను, డైవర్సిఫికేషన్ అని. తర్వాత ఏం చేయాలంటే ఎలక్ట్రిఫికేషన్, అంటే తర్వాత ఇంకొకటి, ఈ ఎలక్ట్రిఫికేషన్ థర్డ్ ప్రయారిటీలో పెట్టుకోండి. ఫస్ట్ మనకి చెప్పాను డైవర్సిఫికేషన్. సెకండ్ మనకి చెప్పాను ఏంటిదంటే ఈ ఇండియాకి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేటివి ఉంటాయి. ఇవి 3 చోట్ల ఉన్నాయి. ఒకటి వైజాగ్లో ఉంది, ఇంకొకటి మ్యాంగ్లూరులో ఉన్నది, ఇంకొకటి పాడూరు, ఇది కర్ణాటకలో ఉన్నది. ఈ 2 కర్ణాటకలో ఉన్నాయి, పాడూరు ఇంకో మంగళూరు. వీటిని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి అరౌండ్ 74 డేస్కి సరిపోయే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేటివి ఉన్నాయి. దీన్ని అట్లీస్ట్ 1 ఇయర్కి సరిపోయేంతగా ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియదు ఒక క్రైసిస్. ఈరోజు మనం చూస్తున్నాం ఉక్రెయిన్ వార్ ఎన్ని డేస్గా ఉందో, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతుంది, 3-4 ఇయర్స్ అయిపోతుంది. అయినా కానీ ఉక్రెయిన్ వార్ అలానే జరుగుతుంది. కాబట్టి అట్లీస్ట్ 1 ఇయర్ దాకా సరిపోయేంత క్రూడ్ పెట్రోలియం రిజర్వ్స్ అనేటివి మన దగ్గర ఉండాలి. సో ఇది సెకండ్ ప్రయారిటీ. థర్డ్ ప్రయారిటీ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఈవీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించాలి. ఎలక్ట్రిఫికేషన్, ఈవీ కార్స్, ఈవీ బైక్స్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కుక్ టాప్స్ని ఇంట్లో ప్రమోట్ చేయాలి. దీనికి కావాల్సిన మెజర్స్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ గ్రిడ్స్ని అప్గ్రేడ్ చేయాలి. ఎందుకంటే ఒకటేసారి అంత ఎలక్ట్రిక్ వైపు వెళ్తే ఇట్ విల్ బి బర్డన్ ఆన్ ద గ్రిడ్స్. సో గ్రిడ్స్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. ప్రెడిక్టబుల్ డిమాండ్ అండ్ సప్లైని మనం గమనించుకోవాలి. టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎలక్ట్రిక్ ఈవీస్ని అడాప్ట్ చేసుకునేందుకు. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్, ఇది లాంగ్ రన్లో తీసుకోవాలి. సో ఈ 3 స్టెప్స్ని తీసుకుంటే ఇండియా ఫ్యూచర్లో ఈ ఎనర్జీ క్రైసిస్ నుంచి దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.